ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మఠం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని కుప్పంకు నీరందించామన్నారు. కుప్పంలో నీరు నిలుపుదల చేసేందుకు మరో 2 రిజర్వాయర్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గుడిపల్లి మండలం యమగానిపల్లి, శాంతిపురం మండలం మదనపల్లి వద్ద మరో రిజర్వాయర్లు చేపడుతున్నట్టు తెలియజేశారు. కుప్పంకు చంద్రబాబు వల్ల ప్రయోజనం లేదని, బ్రాంచ్ కెనాల్ పనులు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని జగన్ ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా ముడుపులు తీసుకోవాలనే విషయాల మీద మాత్రమే చంద్రబాబు రీసెర్చ్ చేశారని ఘాటిన విమర్శలతో రెచ్చిపోయారు జగన్. చంద్రబాబుకు కావాల్సిన వాళ్లకు మాత్రమే కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన ఆ మాటను చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ మీ అందరి చిరునవ్వుల మధ్య కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో 2 ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో 2 రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా సంబంధించి 0.6 TM 0.6 TMCల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లునిచ్చాడు. నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. 14 ఏళ్లు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో
అందరూ కూడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వినిపిస్తున్నటువంటి నినాదం వై నాట్ 175. 175 స్థానాలకి 175 స్థానాలు గెలుచుకోవాలని ఆ పార్టీ నాయకులంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకు తగినటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇక 2 నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పంలో పర్యటించారు. కుప్పం గడిచిన 35 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పట్టం కడుతూ వచ్చింది. దాదాపు 7 సార్లు అక్కడ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అక్కడి నుంచి గెలిచిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, అలాగే ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇదే అంశాన్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగింది. గడిచిన 35 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కుప్పంకు సంబంధించి చేసినటువంటి పనులు ఏమిటి అని ముఖ్యమంత్రి ప్రశ్నించడం, అలాగే తాను చేసినటువంటి పనులను ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇక్కడ మనం గమనించాలి. గడిచినటువంటి ప్రభుత్వ హయాంలో కానీ, అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో కానీ కుప్పం నియోజకవర్గం గురించి ఏమాత్రం పట్టించుకోలేదనేది ఆయన ఇంటెన్షన్ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రజలకు తెలియజెప్పడం ద్వారా అక్కడ ఓటర్లను వైసీపీ వైపు మరల్చే ప్రయత్నం ఒక రకంగా చేశారని చెప్పుకోవాలి. అందుకు అనుగుణంగానే ప్రజల మనోభావాలని పూర్తిగా మార్చేందుకు ఒక మోటివేషనల్ క్లాస్ లాగా ఈ ప్రసంగం కూడా సాగింది. నిజానికి జరిగినటువంటి కార్యక్రమం కృష్ణా జలాలను కుప్పం ప్రజలకు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. అయితే ఇటీవలి కాలంలో ఎప్పుడూ చేయనటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా కుప్పంలో జరిగాయి అని చెబుతూనే తానుకు ఇచ్చాపురం నుంచి పులివెందుల వరకు అన్ని నియోజకవర్గాలు సమానం, అక్కడ ఉన్నటువంటి పేదల అందరూ తన సభ్యులే, తన కుటుంబ సభ్యులే, వారందరూ సంక్షేమం మాత్రమే తాను ఆలోచిస్తానని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగానే దాదాపు ఇన్ని సంవత్సరాలుగా 35 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడు తీసుకురానటువంటి కృష్ణా జలాలను 2 లక్షల మందికి తాగునీటి అవసరాలు తీర్చేలాగా తాను ఇప్పుడు తీసుకురాగలిగానని, అంటే 2022లో తాను మాట ఇచ్చి 670 కిలోమీటర్ల పాటు కుప్పం మెయిన్ కెనాల్ని నిర్మించి ఈ రోజున తాగునీటిని తీసుకురావడం ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించానని ఆయన చెప్పారు. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదనేదే ఆయన చెప్పినటువంటి దాని ప్రధాన సారాంశంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు తన వినయపూర్వకమైనటువంటి మాటలు, ప్రధానంగా దేవుణ్ణి, ప్రజలను నమ్ముకున్నాను, మీ బిడ్డ మాత్రమే చేశాడు అని చెబుతూ వచ్చినటువంటి మాటలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాట వినయపూర్వకంగా కనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా మానసికంగా ప్రజల్లో అది నాటేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు అనేదాన్ని, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంతమందికి ఇచ్చారు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక వీటన్నిటికంటే ముఖ్యంగా మనకి కనిపించేటువంటిది కుప్పంను మున్సిపాలిటీ చేసింది జగన్మోహన్ రెడ్డి, అలాగే కుప్పం రెవెన్యూ డివిజన్గా చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెబుతూ ఇక్కడ ఈ అభివృద్ధి గురించి మిగతా వాళ్లకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది, కేవలం మిగతా నియోజకవర్గాలతో సమంగానే దీన్ని చూస్తూ వచ్చారని ఆయన చెబుతూ వచ్చారు. ఇక ప్రస్తుతం ప్రారంభించి కృష్ణా జలాలకు సంబంధించి 6,300 ఎకరాలకి సాగునీటితో పాటు 2 లక్షల మందికి తాగునీటిని అందించడమే కాకుండా ఒక టీఎంసీ కెపాసిటీ ఉండేలాగా నీరు నిల్వ చేసేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు కూడా రూపొందించామని, రాబోయే టర్మ్లో ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పడం మనం గమనించాలి. దీంతోపాటు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాలు, అలాగే సెక్రటేరియట్లు, వీటికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ సందర్భంగానే ఆయన ప్రస్తావించారు. అలాగే మహిళలకు ఇస్తున్నటువంటి అంశాలకు, మహిళలకి సంక్షేమ రూపంలో ఇస్తున్నటువంటి ఆ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇస్తున్నటువంటి వాటిని కూడా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. మొత్తంగా ఈ సభ జరిగినటువంటి తీరును కానీ, ఆయన చేసినటువంటి ప్రసంగాలను కానీ మనం గమనించినట్లయితే కుప్పం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి మరి ఒకసారి అధికారం కట్టబెట్టండి అని డైరెక్ట్గానే ఆయన విన్నవించినటువంటి తీరు మొత్తం మీద ప్రజలను ఆ పార్టీ వైపు ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నారనే దానికి ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అక్కడ రేపు పోటీ చేయబోతున్నటువంటి వ్యక్తిగా భరత్ను పరిచయం చేస్తూనే, భరత్ను మీరు గెలిపించేట్లయితే తనని మంత్రిని చేస్తానని చెప్పి కూడా కుప్పం ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. మంత్రిని చేయడం ద్వారా నా ప్రాధాన్యత క్రమంలో ఇది ఎప్పుడు ఉంటుంది అని చెప్పారు. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, వారి ఇద్దరి వైఖరిని, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఒకేలాగా అంటే ఆయన ప్రస్తావిస్తూ ప్రజలకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అందులో చెప్పినటువంటిది
జగన్మోహన్ రెడ్డిని తిడుతున్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు కుప్పం గురించి కానీ రాయలసీమ గురించి కానీ నిందాపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడతారని, తాను అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి ఈ రోజు వరకు కుప్పం గురించి ఒక చిన్న మాట కూడా, ఒక చిన్న వ్యాఖ్య కూడా తాను చేయలేదని, ఇదే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి క్యారెక్టర్ మధ్య వైచిత్యం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పి మొత్తంగా రాయలసీమను అతను నిందిస్తాడు అనేటువంటిది ప్రజల మనసుల్లో హత్తుకునేలాగా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూసినట్లయితే మొత్తంగా ఇక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు కాదు భరత్కు పట్టం కట్టండి అని దాదాపు డైరెక్ట్ అప్పీల్ చేశారు. అలాగే అక్కడ చేపట్టబోయే సంక్షేమ పథకాలు, ఇప్పటివరకు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్నది మనకు తెలియకున్నప్పటికీ మొత్తంగా ఒక రాజకీయ ప్రసంగంలో అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని కలబోసి మొత్తంగా అక్కడ ఉన్నటువంటి కుప్పం ప్రజల మానసికంగా వైసీపీ వైపు సంసిద్ధులను చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రం జగన్మోహన్ రెడ్డి చేశారని మనం చాలా స్పష్టంగా